హైదరాబాద్ లోని సెక్రటరియట్ లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా ఎం దానకిషోర్ అమ్రపాలి కలిశారు. నిన్న అధికారుల బదిలీల క్రమంలో ఐఏఎస్ దానకిషోర్ ను జలమండలి ఎండీ నుంచి బదిలీ చేస్తూ ఎంఏయుడి ముఖ్య కార్యదర్శి హెచ్ఎండీఏ ఎండీగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలోనే వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ గా దానకిషోర్ ను, హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ గా అమ్రపాలిని తాజాగా నియమించారు. రానున్న లోక్సభ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలను ప్రకటించింది. రాష్ట్రంలోని 117 లోక్సభ నియోజకవర్గాలకు ఆ పార్టీ ఇన్ఛార్జీలను నియమించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన వారికి బాధ్యతలను అప్పగించింది. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా పలువురు మంత్రులకు బాధ్యతలు అప్పగించింది. చేవెళ్ల, మహబూబ్ నగర్ నియోజకవర్గాలు రేవంత్ రెడ్డి, సికింద్రాబాద్, హైదరాబాద్, పల్లు బట్టి విక్రమార్క, నాగర్ కర్నూలు జూపాలి కృష్ణారావు, నల్గొండ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి కొమిటిరెడ్డి వెంకటరెడ్డి, వరంగల్ కొండా సురేఖ, మహబూబాబాద్ ఖమ్మం పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆదిలాబాద్ సీతక్క, పెద్దపల్లి దుద్దిల్ల శ్రీధర్ బాబు, కరీంనగర్ పొన్నం ప్రభాకర్, నిజామాబాద్ జీవన్ రెడ్డి, జహీరాబాద్ పి సుదర్శన్ రెడ్డి, మెదక్ దామోదర రాజనరసింహ, మల్కచీరి తుమ్మల నాగేశ్వరరావు. ప్రధానమంత్రి మోడీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ నుంచి పార్లమెంటు ఎన్నికల బరిలో దిగనున్నారా అంటే అవునని సమాధానం వస్తుంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఈ మేరకు తీర్మానం చేసి ఏఐసీసీకి పంపడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే తమిళనాడు రామేశ్వరం నుంచి ప్రధాని మోడీ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుండగా రెండవ స్థానం తెలంగాణ నుంచి ఎంచుకుంటారనే చర్చ రాష్ట్ర బీజేపీ నేతల మధ్య జరుగుతుంది. మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. దేశంలో మరోసారి దక్షిణాది ప్రాంతం ఒక సంచలనమైన ఒకటే రాజకీయాలకు కేంద్ర బిందువు కానుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు బీజేపీ పార్టీ కావచ్చు, రెండు జాతీయ పార్టీలు తెలంగాణ పైన అలాగే దక్షిణాది ప్రాంతం పైన ఎంపీ స్థానాలపైన దృష్టి పెట్టడం ప్రారంభించాయి. ఇప్పటికే తెలంగాణ పిఏసి ప్రదేశ్ అంటే పొలిటికల్ అఫైర్స్ కమిటీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఇప్పటికే సోనియా గాంధీని ఇక్కడ తెలంగాణ నుంచి పోటీ చేయాలని తీర్మానం చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నాయి. అదేవిధంగా బీజేపీలో కూడా మోడీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలి అనే ఒక చర్చ కూడా జరుగుతుంది బీజేపీ పార్టీలో కూడా. కాబట్టి గతంలో దివంగత ప్రధాని ఇందిరాగాంధీ తెలంగాణలోని మెదక్ నుంచి పోటీ చేసిన నేపథ్యం ఉంది కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి ఆ పార్టీ అగ్రనేతలు అయినటువంటి ఏఐసిసి యూపీఏ, గతంలో యూపీఏ చైర్పర్సన్, ప్రస్తుతం ఇండి కూటమి ముఖ్య నాయకురాలు, అగ్రనేత అని చెప్పుకోవచ్చు సోనియా గాంధీ. ఇప్పటివరకైతే చైర్మన్, కన్వీనర్గా ఎవరిని ప్రకటించలేదు, కానీ ఒక అగ్రనేతగా మాత్రం ఆమె గుర్తిస్తున్నారు మిగతా కూటమి పార్టీలని. కాబట్టి సోనియా గాంధీని ఇక్కడ పోటీ చేయాలని గతంలో ఎన్నో రోజులుగా పార్టీలో చర్చ జరుగుతూ ఉంది. ఆ చర్చ మేరకు ఈరోజు ఏకంగా పొలిటికల్ అఫైర్ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి అధిష్టానానికి ఏఐసీసీకి పంపడం జరిగింది. బీజేపీ పార్టీ నుంచి ప్రధానమంత్రి మోడీ కనుక ఈ దక్షిణ ప్రాంతం నుంచే పోటీ చేస్తే కనుక మొత్తం దేశం దృష్టి అంతా కూడా ఈ దక్షిణాదిపైనే పడే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా తమిళనాడు, ఇటు ఇప్పటికే కేరళలో రాహుల్ గాంధీ వయనాడు నుంచి ఎంపీగా కొనసాగుతున్న పరిస్థితి. కాబట్టి ఈ కొత్త తరహా ప్రతిపాదనలతో అయితే ఎప్పుడైతే ఆచరణలోకి వచ్చినట్లయితే మరికొంత ఇక్కడ రాజకీయం రసవత్తరంగా మారే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది, ఇక పార్లమెంటు ఎన్నికలపైన దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఈరోజు పిఎస్సి కమిటీ సమావేశంలో కూడా ఈ పార్లమెంటు ఎన్నికలకు సన్నద్ధం కావాలన్న పిలుపు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, అలాగే పిఎస్సి కమిటీ కన్వీనర్ ఎవరైతే ఉన్నారో చైర్మన్ మా ఏఐసిసి పరిశీలకులుగా మాణిక్రావు ఠాకరే, అలాగే ముఖ్య నేతలు కన్వీనర్ ఉన్నారు షబీర్ అలీ, వీరందరూ కూడా ఈ రకమైనటువంటి నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. పార్టీ శ్రేణులను కూడా పార్లమెంటు ఎన్నికలకు సిద్ధం చేసేందుకు మొత్తం సన్నాహాలు కసరత్తు అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. కాబట్టి అన్నీ అనుకూలించి ఈ ప్రధానమంత్రి మోడీ అలాగే సోనియా గాంధీ మరి ఈ తెలంగాణ నుంచి కానీ తెలంగాణ నుంచి ఒక స్థానం, అలాగే
మరి తమిళనాడు నుంచి ఒక స్థానం, మోడీ రామేశ్వరం నుంచి అని చెప్పుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రతిపాదన అయితే వచ్చినట్లయితే ఇక్కడ దక్షిణాది రాజకీయం అంతా ఒక రసవత్తరంగా మారుతుంది. దేశం దృష్టి మొత్తం ఇక్కడ మారే అవకాశం ఉంటుంది. అంటే గత ఎన్నికల్లో గత 2 సార్లుగా కూడా గత 2 పర్యాయాలు ప్రధానమంత్రి మోడీ వారణాసి, ఉత్తరప్రదేశ్ వారణాసిని తన నియోజకవర్గంగా ఎంచుకోవడం జరిగింది. దాంతో మొత్తం యూపీ మొత్తం ఆయన ప్రభావము, ఉత్తర భారతదేశం అంతా ప్రధానమంత్రి మోడీ పోటీ చేసిన ప్రభావము మనకు కనబడింది. అదేవిధంగా అందులో భాగంగానే, ఆ ఎత్తుగడలో భాగంగానే ఆయన దక్షిణ ప్రాంతాన్ని ఎంచుకున్నాడా అంటే అవుననే సమాధానం వస్తుంది. అదే కోవలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా అదే ఎత్తుగడను ప్రయోగించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే పిఎస్సి కమిటీ ఒక తీర్మానం చేసి ఏఐసిసికి, సోనియా గాంధీకి పంపడం అనేది ప్రధానంగా ఒక తీవ్ర చర్చకు దారితీస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్, వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. భారత్లో మళ్లీ కరోనా వైరస్ ప్రమాద ఘటికలను మోగిస్తుంది. ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఒక్క రోజులోనే దేశంలో పలు చోట్ల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ రోజు మరణాలు కూడా సంభవించడంతో మరింత ఆందోళనకు గురిచేస్తుంది. దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ చేసింది. అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేసింది. భారత్లో గడిచిన 24 గంటల్లో భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 5 కరోనా వైరస్ కారణంగా మరణించారు. వీరిలో 4 కేరళ రాష్ట్రంలోనే మరణించారు. మరొకరు ఉత్తరప్రదేశ్లో మరణించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. గత 2 ఏళ్లుగా కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. వ్యాక్సినేషన్ను వేగంగా వేయడంతో మరణాల సంఖ్య కూడా లేదు. వైరస్ కేసులు కూడా తగ్గాయి. దీంతో ప్రజలు సాధారణ జీవితానికి అలవాటు పడిపోయారు. తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్ కమిటీ సమావేశం ముగిసింది. గాంధీ భవన్ లో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి ఠాక్రే అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ప్రధానంగా 5 అంశాల ఎజెండాగా పిఎస్సి సమావేశం సాగింది. ముందుగా కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకువచ్చి సంపూర్ణ మద్దతు పలికిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలు, నాయకులు, ఏఐసిసి అగ్రనేతలు, ప్రచారంలో పాల్గొన్న నాయకులు, ఇన్ఛార్జీలుగా పనిచేసిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ తరపున ధన్యవాదాలు చెబుతూ తీర్మానం చేశారు. అలాగే వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పోటీ చేయాలని పిఎస్సి ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ సమావేశానికి సీఎం, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కన్వీనర్ షబ్బీర్ అలీ, వి హనుమంతరావు తదితరులు సమావేశానికి హాజరయ్యారు. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన పేషీలోకి రాగానే వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన టీఎస్ఆర్టీసీ, రవాణా శాఖలకు సంబంధించిన 3 ఫైళ్లపై సంతకం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికానికి గాను బస్ పాస్ రాయితీల ఖర్చు రీమెంబర్స్మెంట్ కోసం 212.50 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ మొదటి ఫైలుపై సంతకం చేశారు. ఇదే త్రైమాసికానికి గాను మరో 162.50 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ మరో ఫైలుపై ఎల్ రాజ్య లక్ష్మి హెడ్ ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ కి 1 లక్ష రూపాయలు మెడికల్ క్లెయిమ్ మంజూరు చేస్తూ 3వ ఫైలుపై సంతకం చేశారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పొన్నంకు ఆర్టీసీ ఎండీ సజ్జనర్, పలువురు మంత్రులు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. మయస్కరాయ 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 నమః మయస్కరాయ నమః నమో నమః శివాయ శివాయ నమః శివాయ శివాయ తత శివాయ శివాయ త శివధరాయ శివధరాయ త శివాయ శివాయ త శివధరాయ పురుషేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్ఠతి. ఎల్ఎన్టీ ప్రతినిధులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ పనులకు సంబంధించి ఆయన సచివాలయంలో ఎల్ఎన్టీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. అతిపెద్ద ప్రాజెక్టులో ఇంత నాసిరకంగా, ఇంత నాణ్యత లేకుండా ఎలా పనులు చేశారని నిలదీశారు. ఏదో ఒక లేఖను అధికారికి ఇచ్చి మా తప్పిదం లేదంటూ మీరు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని వారిని హెచ్చరించారు. ప్రజాధనాన్ని వృధా చేసి ప్రాజెక్టు కుంగుబాటుకు కారణమైన ఎవరిని తాము వదిలేది లేదని స్పష్టం చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టు ఘటనపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అన్నారం బ్యారేజీ, సుందిళ్ల బ్యారేజీలను కట్టిన ఏజెన్సీలను పిలిచి మాట్లాడాలని, తప్పు చేసిన వారు తప్పించుకోవాలని చూస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయన్నారు.
ఉద్యోగులపై ఎటువంటి కక్ష సాధింపు చర్యలు ఉండవని, ఎవరైతే ప్రజాధనం దోపిడీ చేశారో, ప్రభుత్వ భూములు ఆక్రమించారో వాటన్నిటిపై సమీక్షలు చేస్తామని, సరిదిద్దుతామని అభివృద్ధి సంక్షేమంపై రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దటమే కాకుండా ప్రజలకు మెరుగైన సేవలందించాలని అధికారులు కోరినట్లు తెలిపారు. అధికారులను వేధించడానికి సమీక్ష చేయలేదని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం అన్నారు. ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేసే అధికారులను ప్రోత్సహిస్తున్నామన్నారు. 6 గ్యారంటీల అమలు లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రాజెక్టుల నిర్మాణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించుకోబోతున్నామని, ధరణి పేరుతో జరిగిన దోపిడీని బట్టబయలు చేసి నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామన్నారు. ప్రభుత్వం ఏర్పడి 5-6 రోజులు కాకముందే అప్పుడే మీరు 9 రోజుల్లోనే రైతు రుణమాఫీ చేస్తానన్నారు, మీరు ఇల్లు ఇస్తానన్నారు, మీరు ఇదదిస్తానన్నారు అని ఏదైతే విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకి మీ ద్వారా ఒకటే చెప్తున్నా, మీలాగా మాయమాటలు చెప్పటం ఇందిరమ్మ రాజ్యంలో ఏ ఒక్కరికి రాదు. మన ముందు తక్షణం ఈ రోజున్న మన కర్తవ్యం ఏంటంటే ఈ 6 గ్యారెంటీలని సామాన్య ప్రజానికానికి అందించటమే మా యొక్క లక్ష్యమని చెప్పదలుచుకుంటున్నాను. విడతల వారీగా అంటే ఈ రాబోయే 5 సంవత్సరాల్లోనే తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు కావాలి అనేవాళ్ళు లేకుండా ఉండే విధంగా ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఒక ప్రణాళికలు తయారు చేస్తున్నాం. ఆ ప్రణాళికని మాటలతో కాకుండా చేతలతో ఇంప్లిమెంటేషన్ చేస్తాం. కొద్దిగా ఓపిక పట్టండి. ధరణి పేరుతో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల కష్టపడి సంపాదించిన ఆస్తుల్ని గత ప్రభుత్వం ఏదైతే కొల్లగొట్టిందో, ఏదైతే సామాన్య ప్రజల దగ్గర నుంచి లాక్కుందో, ఆ ఆస్తులన్నీ కూడా తిరిగి మేము ఆ ప్రజలకి వారికే ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తానన్నా. ధరణిలో ఏవైతే తప్పులు జరిగాయో, ధరణిని ఏదైతే ప్రక్షాళన చేయాల్సిన అంశాలున్నాయో, ధరణిలో ఏదైతే భవిష్యత్తులో ఏ ఒక్క రైతన్నకి గాని, కార్మికుడికి కానీ, లేకుంటే చిన్న చిన్న కుటుంబాలకి కానీ నష్టం జరిగిందో గతంలో, అది పునరావృతం కాకుండా ఉండే విధంగా ధరణిని ప్రక్షాళన చేస్తామని కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం. మళ్ళీ ఆ దిశలోనే ఇవాళ పయనించి ధరణి మీద, రెవెన్యూ సెక్టార్ మీద ఒక ప్రణాళికను కూడా తీసుకురాబోతున్నామని మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు తెలుపుతూ, ఇది ఇందిరమ్మ రాజ్యం, ప్రజల రాజ్యం. మీరు ఎప్పుడైనా మినిస్టర్స్ క్వార్టర్స్ లోని తన 4వ నెంబర్ క్వార్టర్ కి, సచివాలయంలోని 5వ ఫ్లోర్ లోని తన కార్యాలయానికి రావచ్చునని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ నియోజకవర్గ ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన నల్గొండలో పర్యటించారు. పేదవారి కన్నీరు తుడిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. 20 ఏళ్లు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క, అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని ధైర్యం చెప్పారు. నల్గొండలో గూండాయిజం, రౌడీయిజం లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో అర్హులైన ప్రతి నిరుపేదకి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. జిల్లాలో ప్రతి సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు. బెల్ట్ షాపులను మూయిస్తామని, గంజాయి గ్యాంగులకు ఆట కట్టిస్తామని స్పష్టం చేశారు. 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేసి చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల చివరలో మరో 2 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణలో ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ లేఖ రాశారు. మిడ్ మాడేర్ ముంపు బాధితుల సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించడం అభినందనీయమని చెప్పారు. ఈ మేరకు దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న మిడ్ మాడేరు బాధితుల సమస్యలను లేఖలో సంజయ్ ప్రస్తావించారు. ఒక్కో బాధిత కుటుంబానికి ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, 4,000 చెల్లించాలని విన్నవించారు. నీలోజిపల్లి నుంచి నందిగామ, అగ్రహారం వరకు ఇండస్ట్రియల్ కారిడార్ తో పాటు స్కిల్ డెవలప్మెంట్ కాలేజీని ఏర్పాటు చేయాలని కోరారు. అర్హత లేకుండా మిడ్ మాడేరు ముంపు ప్యాకేజీ పరిహారం తీసుకున్న రాజ్యసభ సభ్యుడు సంతోష్ సహా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం తక్షణమే సంబంధిత శాఖ మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ ను సంజయ్ కోరారు. మీ అందరి ఆశీర్వాదంతోనే మంచిర్యాలలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత దండేపల్లి మండలంలోనే తొలి అధికారిక కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కన్న ఊరు, కన్న తల్లి ఎప్పుడు మర్చిపోవద్దని ఇక్కడ నుంచి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నానని తెలిపారు. మొట్టమొదటి అఫీషియల్ ప్రోగ్రాం, ప్రభుత్వ ప్రోగ్రాంలో పార్టిసిపేషన్ అనేది మీ మండలం నుంచి దండపల్లి హెడ్ క్వార్టర్ నుంచి మొదలుపెట్టడం జరిగింది. దానికి ఇక్కడి నుంచి మొదలుపెట్టడం నిజంగా సంతోషంగా నచ్చారు. ఏదో కన్న ఊరు, కన్న తల్లి, కన్న ఊరు అన్నట్టుగా ఖచ్చితంగా ఇక్కడి నుంచి మొదలుపెట్టడం జరిగింది.
ఇప్పుడు ఇంతకుముందు నాగరాజ్ చెప్పింది ఏదైతే మీకు ఎక్కువసేపు కాకుండా 5-6 నిమిషాలు మాట్లాడి చెప్తానమ్మా. టీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పిందంటే ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్ వాళ్ళు వస్తే కళ్యాణ లక్ష్మి బంద్ చేస్తారని చెప్పారు. అందుకనే కళ్యాణ లక్ష్మితోనే మొదలు పెడుతున్నాను. ఎందుకంటే ఆడపిల్లల పెళ్లి కాబట్టి కళ్యాణ లక్ష్మి చాలా కాబట్టి కాంగ్రెస్ వస్తే బంద్ చేయదని అప్పుడు చెప్పినా మళ్ళీ చెప్తున్నా. ఇలా మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఇస్తున్నాం. ఇలా యాక్చువల్గా నాకు జ్వరం ఉంటే 2 రోజులు సిక్ ఉండాలి అంటే హాస్పిటల్ అడ్మిట్ అంటే రెస్ట్ తీసుకోమని చెప్పినా కూడా దాదాపు 4 రోజుల నుంచి ఆ చెక్కులు పెండింగ్ ఉన్నాయి. చాలామంది ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో దీనికోసం ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా రావడం జరిగింది. వచ్చి అది కూడా ఇక్కడి నుంచే మొదలు పెడుతున్నాం. ఇవాళ నాగరాణి చెప్పింది మొదలే ఇవైతే వరకు అయితే పెండింగ్ ఉన్నాయి ఎలక్షన్ టైంలో వచ్చిన చెక్కులు ఇవన్నీ. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ లీడర్ గువ్వల బాలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గువ్వల బాలరాజు ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓటమి తర్వాత తొలిసారి నియోజకవర్గానికి వస్తుండగా ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. వెల్దండ వద్ద ఆయన కారును అడ్డుకున్న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో ఆయన అభిమానులు బీఆర్ఎస్ కార్యకర్తలు వెల్దండ పోలీస్ స్టేషన్ కు భారీగా తరలివచ్చారు. స్టేషన్ ముందు ఆందోళన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ నాయకుడిని వేధిస్తుందని, కావాలని ఆయనను అరెస్టు చేయించిందని మండిపడ్డారు. దీంతో పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ నూతన ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం మహిళలకు ఉచిత ప్రయాణాన్ని సవరించాలని ధర్మ సమాజ్ పార్టీ మేడ్చల్ జిల్లా కన్వీనర్ రాజ్ కమల్ మహారాజ్ డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలంలోని జాయింట్ కలెక్టర్ విజయేందర్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. వెంటనే సవరించి తెల్ల రేషన్ కార్డు కలిగిన నిరుపేదల మహిళలకు, పురుషులకు కూడా ఉచిత ప్రయాణాన్ని కల్పించాలని కోరారు. ₹1,00,000 జీతం కలిగిన మహిళలకు ఈ పథకం నుండి మినహాయించాలని, దాని ద్వారా ఆర్టీసీకి కొంత నష్టపరిహారం తీవ్రత తగ్గుతుందని, అదేవిధంగా ఆటో డ్రైవర్లకు ప్రతి నెల ₹3,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ నెరవేర్చని ఎడల మేడ్చల్ జిల్లా ధర్మ సమాజ్ పార్టీ తరపున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని తెలియజేయడం జరిగింది. మీడియా మరియు పత్రికా విలేకరులందరికీ జై భీమ్, జై కాన్షీరామ్. ఫస్ట్ ఇప్పుడే మేము ధర్మ సమాజ్ పార్టీ మేడ్చల్ జిల్లా నుంచి కలెక్టర్ గారికి వినతి పత్రం మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత ప్రయాణం ఏదైతే ఆ పథకాన్ని ప్రవేశపెట్టిరో ఆ పథకాన్ని సవరించమని చెప్పి మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానికి కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి మా యొక్క ఈ యొక్క డిమాండ్ను ఖచ్చితంగా ప్రభుత్వానికి మేము తీసుకుపోతామని చెప్పి చెప్పడం జరిగింది. అందులో ఉన్న అంశాలతో కూడా కొద్దిసేపు చర్చించడం జరిగింది సార్ తోటి. తను కూడా కొంత సానుకూలంగానే స్పందించారు. వాస్తవానికి అక్కడ ఉన్న ఆటో డ్రైవర్లు చాలామంది వాళ్ళ కుటుంబ పోషణకు దూరం అయిపోయి బాధపడుతున్న సంగతి వాళ్ళు కూడా గుర్తించారు. అదే మేము పార్టీ నుంచి వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. సానుకూలంగా స్పందించారు. ఇది ఖచ్చితంగా ఈ ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ ఏదైతే ఉన్నదో ఆ డిమాండ్ను ప్రభుత్వానికి చేరే విధంగా తను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తా అని చెప్పడం జరిగింది. ఆ మాట తీసుకొని మేము ఇన్వాల్వ్లో ఎకనాలజ్మెంట్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే మెగా డిఎస్సిలో పీఈటీ పోస్టులు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వ్యాయామ విద్య కుటుంబ పడిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతి ఏటా 3 నుంచి 4,000 మంది వ్యాయామ విద్య చదివినప్పటికీ సరియైన అవకాశాలు లేక అందరూ రోడ్లపైన తిరుగుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మా బతుకులు మారుతాయని ఆశించినప్పటికీ గతంలో లాగే ఈ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుందని అన్నారు. 164 పోస్టు మాత్రమే చూపించడం ఎస్ఎస్ఎఫ్ సిగ్గుచేటుగా భావిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏదో మార్పు తెస్తుందని మేము భావించాం. కానీ మెగా డిఎస్సిలో పీఈటీలకు 164 పోస్టులు చూపించడం అనేది చాలా సిగ్గుసేటు. ప్రతి స్కూల్లో పీఈటీ ఉండేలాగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చర్య తీసుకొని కంపల్సరీగా ఎక్కడెక్కడైతే ఏ పీఈటీ ఎక్కడెక్కడ స్కూళ్ళు ఉన్నాయో వాటన్నిటినీ వీళ్ళు సవరించి మళ్ళీ కొత్తగా పీఈటీ పోస్టు కొత్తగా మరీ ఎక్కువ ప్రతి స్కూల్లో ఉండేటట్టు విధంగా చూడాలని ఎస్ఎస్ఎఫ్ డిమాండ్ ద్వారా తెలియజేస్తున్నాం. కళాశాల ముందు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో వ్యాయామ విద్య అనేది కుంటుపడిపోతుంది. ఎందుకంటే రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 3 నుంచి 4,000 మంది వ్యాయామ విద్య కోర్సు చదివినప్పటికీ సరైన గవర్నమెంట్లో అవకాశాలు లేక అందరూ రోడ్లపై తిరుగుతున్నారు. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా మా బతుకులు మారుతాయని మేము ఆశించినప్పటికీ గతంలోలాగే ఈ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుంది. ఈరోజు మెగా డిఎస్సి అని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చారు.
కానీ ఆ డిఎస్సి పోస్టులలో మా గతంలో 124 పోస్టులు చూపించడం జరిగింది. పటంచెరు మండలం పెద్ద కంచర్ల గ్రామం మాజీ ఎంపీటీసీ వీరగల్ల జంగయ్య గ్రామానికి అంతిమ యాత్ర వాహనాన్ని అందజేశారు. తల్లిదండ్రులు వీరగల్ల వీరయ్య పాపమ్మ జ్ఞాపకార్థంగా తన వంతు సాయం అందించారు. ఈ అంతిమ యాత్ర వాహనాన్ని 2 లక్షల వ్యయంతో పెద్ద కంచర్ల గ్రామ పేద ప్రజల సౌకర్యార్థంగా ఇచ్చారు. తన వంతు సహాయంగా అంతిమ యాత్ర వాహనాన్ని అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ రామరెడ్డి, జొన్నడ చంద్రయ్య, ఎండి నవాబ్, బుడిక వెంకటరెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. జంగయ్య, నేను మాజీ ఎంపీటీసీ. మా అమ్మ నాయన పేరు మా నాయన పేరు ఈరయ్య, మా అమ్మ పేరు పాపమ్మ. వాళ్ళ జ్ఞాపకారణాల పట్టుకు మనము ఊరందరికీ సాయం చేద్దామనుకున్నాం. గ్రామ పంచాయతీకి అదేవిధంగా బండిని డొనేషన్ చేయటం జరుగుతూ ఉంది. వైకుంఠ రథము గ్రామ పంచాయతీకి అప్పచెట్టడం జరుగుతూ ఉన్నది. దాన్ని అందరూ వాడుకునే అవసరం ఉంటుంది. కంపల్సరిగా ఎవరికైనా గ్రామ పంచాయతీకి వచ్చి ఇంటిమేషన్ ఇస్తే తీసుకోనికి అవకాశం ఉంటుంది. గ్రామ పంచాయతీ తెలియజేసింది గారు వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ రథాన్ని తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. ప్రజలకు ఎంతో ఉపయోగపడాలని మేము కోరుతున్నాం. జంగయ్య గారు, ఈరగల జంగయ్య గారు, వాళ్ళ డాడీ ఈరయ్య గారు, వాళ్ళ మమ్మీ పాపమ్మ డొనేషన్ చేస్తారు గ్రామ పంచాయతీకి. మొత్తం ఊరందరికీ నమోదేశమని చేస్తుంది. ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేస్తే ఉపేక్షించలేదని ఆ సంస్థ ఎండీ సజ్జనర్ స్పష్టం చేశారు. టీఎస్ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తిని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ప్రజలను సురక్షితంగా క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులపై దాడి చేయడం అంటే సమాజంపై దాడి చేసినట్లేనని ఎక్స్ ట్విట్టర్ వేదికగా సజ్జనర్ పోస్టు చేశారు. ప్రజలను సురక్షితంగా క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులపై దాడి చేయడం అంటే సమాజంపై దాడి చేసినట్లేనని ఎక్స్ ట్విట్టర్ వేదికగా సజ్జనర్ పోస్టు చేశారు. అభిమానం పేరుతో చేసే పిచ్చి చేష్టలు వేయడం సమాజానికి శ్రేయస్కరం కాదని హితవు పలికారు. బిగ్ బాస్ 7 ఫైనల్ సందర్భంగా హైదరాబాద్ కృష్ణానగర్లోని అన్నపూర్ణ స్టూడియో సమీపంలో రాత్రి టీఎస్ఆర్టీసీ బస్సులపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో 6 బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయని సజ్జనర్ వివరించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆర్టీసీ యాజమాన్యం ఫిర్యాదు చేసిందని, బాధ్యులపై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలని కోరినట్లు సజ్జనర్ తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కరాటే ఛాంపియన్షిప్ పేరిట విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఓ కరాటే మాస్టర్ ₹1,00,000 వసూలు చేసి మోసం చేశాడు. ఈ ఘటనపై బాధితులు సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సైదాబాద్ లోని ఓ ప్రైవేటు స్కూల్లో కరాటే మాస్టర్ గా రాజా నాయక్ పనిచేస్తూ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. సెప్టెంబర్లో ముంబైలో కరాటే ఛాంపియన్షిప్ పోటీలు ఉన్నాయని, మీ పిల్లలు అందులో పాల్గొంటే మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్మబలికాడు. అందుకు ఒకరికి ₹22,000 ఖర్చు అవుతుందని చెప్పాడు. డబ్బులు లేకుంటే క్రెడిట్ కార్డు ఇస్తే షాపింగ్ చేసి అందులో వచ్చే బోనస్ డబ్బులు సరిపోతుందని, తిరిగి వాడుకున్న బిల్లు చెల్లిస్తామని చెప్పాడు. దీంతో పలువురు తల్లిదండ్రులు తమ క్రెడిట్ కార్డులు, మరికొందరు డబ్బులు చెల్లించారు. నెలలు గడుస్తున్న క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించకపోవడంతో బాధితులు నిలదీశారు. దీంతో రాజు నాయక్ తప్పించుకుని తిరుగుతుండటంతో సైదాబాద్ పోలీసులను ఆశ్రయించారు. వెంకటరమణ, రవికాంత్ ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టింగ్ చేస్తా ఉన్నాడు అన్నమాట, పోస్ట్పోన్ చేస్తా ఉన్నాడు. సో నేను ఎక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల అతను 2 చెక్స్ ఇచ్చిండు. ఆ చెక్స్ కూడా 2 బౌన్స్ అయినాయి. ఆ చెక్స్ బౌన్స్ అయినాక ఇంకా నాకు అతని మీద నమ్మకం పోవడం అనేది జరిగింది. సో అప్పుడే చెక్స్ బౌన్స్ అయినప్పుడే నేను స్కూల్కి వెళ్ళి మేనేజ్మెంట్కి చెప్పాను. స్కూల్ వాళ్ళు 1 వీక్ ట్రై చేశారు, అతన్ని రప్పించడానికి, మనీ రికవర్ చేయడానికి ట్రై చేశారు. బట్ 1 వీక్ తర్వాత వాళ్ళు కూడా సైలెంట్ అయ్యారు. స్కూల్ నుంచి కూడా నాకు ఏం న్యాయం జరగలేదు. సో దీని తర్వాత నేను పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాను. పోలీస్ స్టేషన్ కూడా చాలా రిక్వెస్ట్ పెట్టాను. వాళ్ళు కూడా ట్రై చేశారు, బట్ అక్కడ కూడా నాకు న్యాయం జరగలేదు. సో అట్లీస్ట్ నాకు మీడియా ద్వారానన్నా నాకు న్యాయం జరగాలి. నేను చాలా మోసపోయాను. ఈ అమౌంట్ కూడా, ఈ క్రెడిట్ కార్డ్స్ కూడా నేను వేరే ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకొని వచ్చి ఈ క్రెడిట్ కార్డ్స్ సెటిల్మెంట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నా ఫ్రెండ్స్ నన్ను నమ్మి నాకు ఇచ్చారు. సో వాళ్ళ నమ్మకాన్ని నేను ఎలా పోగొట్టుకుంటానని నేను వేరే దగ్గర అప్పు చేసుకొని ఈ క్రెడిట్ కార్డ్స్ నేను సెటిల్ చేశాను. ఇప్పుడు నేను చాలా అప్పుల్లో ఉన్నాను. నాకు న్యాయం జరగాలి. ఇంకొకటి, దయచేసి నాకే కాకుండా ఈ స్కూల్లో వేరే పేరెంట్స్ కూడా దగ్గర ఇతను 20-30 లక్షల దాకా స్కామ్ చేసిండు. ఒక్కొక్కరు నేను ఇట్లా చెప్పడం వల్ల ఒక్కొక్కరు బయట పడుతున్నారు. సో ఇలాంటి పర్సన్కి వేరే స్కూల్లో ఎక్కడ ఆపర్చునిటీ రాదు. దయచేసి వేరే స్కూల్స్ కూడా, ఇతని పేరు రమావత్ రాజా నాయక్, ఈయన ఒక స్పెషల్ టీషర్ట్ వేసుకుంటాడు, ఇండియా పేరు పెట్టుకొని మోసం చేస్తుండు.
అట్లా టీ షర్ట్ వేసుకున్న పర్సన్ అస్సలు నమ్మకండి. మద్యం ఆరోగ్యానికి హానికరం, ఇది అందరూ అంగీకరించే వాస్తవం. అయితే రోజుకు ఒక పెగ్గు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని అక్కడక్కడ అభిప్రాయాలు వినిపిస్తూ ఉంటాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఆసక్తికర నివేదిక తీసుకువచ్చింది. ఓ వ్యక్తి రోజుకు ఎంత మద్యం సేవిస్తే ఆరోగ్యదాయకం అనే అంశం ఈ నివేదికలో ప్రధాన ఎజెండా. ఇక ఆ నివేదికలో ఏం చెప్పారంటే, ఒక పెగ్ కాదు కదా, మద్యం ఎంత మోతాదులో శరీరంలోకి వెళ్లినా అది ఆరోగ్యానికి హానికరమేనని స్పష్టం చేశారు. మద్యం సేవించడం హానికరమని, రోజుకు ఒక పెగ్ పర్వాలేదు అని చెప్పడానికి పరిశోధనాత్మక ఆధారాలు లేవని WHO స్పష్టం చేసింది. మద్యం అనేది విష పదార్థం తప్ప మరొకటి కాదని, దీని కారణంగా పలు రకాల క్యాన్సర్లు, కాలేయ సంబంధిత సమస్యలు, గుండె సంబంధిత జబ్బులు కూడా వస్తాయని వివరించింది. రోజుకు ఒక పెగ్గు తీసుకుంటే ఆరోగ్యదాయకం కాదని, మద్యానికి దూరంగా ఉండడమే ఆరోగ్యదాయకమని WHO తన నివేదికలో స్పష్టం చేసింది. హైదరాబాద్ లో నార్కోటిక్ బ్యూరో అధికారులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. ఎస్ఆర్ నగర్ లోని సర్వీస్ అపార్ట్మెంట్ లో డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. బర్త్డే పార్టీ కోసం గోవా నుంచి ఎక్స్టెన్సివ్ పిల్స్ తీసుకొచ్చారు యువకులు. డ్రగ్స్ తో పట్టుబడిన వారంతా నెల్లూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు అధికారులు. 12 మంది ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగులను అరెస్ట్ చేసినట్లు నార్కోటిక్ బ్యూరో అధికారులు తెలిపారు. ప్రేమ్చంద్ అనే వ్యక్తి బర్త్డే కోసం సంపత్ అనే వ్యక్తి గోవా నుంచి డ్రగ్స్ తెప్పించాడు. కాగా 30 మంది కోసం ప్రేమ్చంద్ డ్రగ్స్ పార్టీని ఏర్పాటు చేశాడు. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఇంజనీర్లతో కలిపి పార్టీ అరేంజ్ చేశాడు. డ్రగ్స్ నియంత్రణపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలన కోసం సర్కార్ కఠిన చర్యలు తీసుకుంటుంది. అందుకు సంబంధించి ఎక్సైజ్, నార్కోటిక్ డ్రగ్స్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నార్కోటిక్ అధికారులతో సీఎం రివ్యూ నిర్వహించారు. ఈ మీటింగ్ లో అధికారులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో డ్రగ్స్ మాట వినపడొద్దు అని తెలిపారు. డ్రగ్స్ నిర్మూలనకు ఏది కావాలంటే అది చేస్తాం. నార్కోటిక్ బ్యూరోపై పోలీసు అధికారులతో సమీక్షలో కీలక ఆదేశాలు జారీ చేశారు. యాక్టోపస్, గ్రే హౌండ్స్ లాగా నార్కోటిక్ టీమ్ ని బలోపేతం చేస్తాం. డ్రగ్స్ నిర్మూలించి దేశానికి తెలంగాణ పోలీస్ రోల్ మోడల్ గా నిలవాలని ఆయన చెప్పారు.